చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z ఎక్స్పెరిమెంట్. వీడియో వచ్చేసి ఈ టేపు ఎంత పొడవు ఉంటుందో చూద్దాం. టేప్ అయితే 10 రూపాయలు గైస్. ఇది 10 రూపాయలు కొట్టి చేయమని టేపుకి మరి లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ టేప్ అయితే స్తంభానికి అయితే అయిపోతుంది. స్తంభం ఏరియా ఎంతో కొలవడానికి అయితే మనం అయితే టైలరింగ్ టేప్ అయితే తెచ్చాం అనమాట. ఇప్పుడైతే స్తంభం పొడవు ఎంత ఉందో చూద్దాం. ఇటు పక్క అయితే 50 సెంటీమీటర్లు ఉంది గైస్. ఇటు పక్క అయితే 30 సెంటీమీటర్లు ఉంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమో ఇక్కడ 100, ఇటు పక్క 60, 150 సెంటీమీటర్లు. ఇది ఎన్ని రౌండ్లు వేస్తే అన్ని 120 సెంటీమీటర్లు అనమాట. మనం ఈ టేపు దీనికి వేసేద్దాం. ఫ్రెండ్స్, చాలా మందికి అయితే ఈ టేపు వాడడం తెలుసు కానీ ఇది ఎంత పొడవు ఉంటుందో కూడా తెలదు. అందుకే మేము ఎంత పొడవు ఉంటుందో చెప్తున్నాం. టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మొదలెట్టాం ఫ్రెండ్స్. ఎలా చేద్దాం. ఓకే 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 ఓకే. ఎక్కడ నుండి అయితే మొదలెట్టాం అక్కడ ఊడిపోయింది. ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటది గాయస్. మీరు కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చేస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కష్టానికైనా లైక్ చేయండి. వీడియో మాత్రం అసలు మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకండి. అసలు లాస్ట్ కి రిజల్ట్ ఏంటో మీకు తెలాలి కదా. మరి లేయర్స్ అయినాయి. ఇప్పుడు 3 లేయర్స్ అయినాయి. 3 రౌండ్స్ చుట్టా అనమాట. టేప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ 4 లేయర్స్ వచ్చినాయి గైస్. అది 4 లేయర్స్. 10 రూపాయలకి 4 into 160 160 420 టేప్ అయితే మనకి 4 లేయర్స్ వచ్చిందంటే 740 సెంటీమీటర్స్ అనమాట. మనం రఫ్ గా అయితే 7 మీటర్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి ఎక్కడికి పోయింది అది. ఎందుకంటే ఈ టేప్ లో ఈ లేయర్ తో పాటు వచ్చింది టేప్, అందుకే తీస్తాం. 7 మీటర్స్ వచ్చింది మనకు టేపు. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.